బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఏమొచ్చింది? ఏమైందంటే హీరో ఏమో హనుమంతుడి బ్లడ్ హీరోలోకి వెళ్ళి హనుమంతుడి పవర్స్ వచ్చాయి హీరోకి. అలా బాగుంది సినిమా, నాకు నచ్చింది. హీరో మంచి బాగుంది కదా, అందుకనే సూపర్ మ్యాన్ ఉంది. నేను నెక్స్ట్ పార్ట్ లో అనుకుంటున్నా అది ఇరిగింది కదా కాయిన్, నెక్స్ట్ పార్ట్ లో అది ఇంకా ఇద్దరు అది యుద్ధం చేసి వాళ్ళందరూ జై శ్రీరామ్ చూడొచ్చు. జై శ్రీరామ్. కొత్త హీరో కదా, ఎలా చేశారు? కొత్త హీరో అయినా కానీ మనకేంటంటే ఇప్పటి వరకు ఊ అంటాం మామ ఊ అంటాం అని కాకుండా పిల్లలతోటి ఫ్యామిలీగా చూడడానికి మంచి సినిమా అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తాం. జై శ్రీరామ్. సార్ మూవీ ఎలా? చాలా బాగుంది, ఫెంటాస్టిక్. తేజ చాలా బాగా చేశాడు ఇందులో. మేము ఇంత బాగుంటుందని మాత్రం అనుకోలేదు. మామూలుగా ఉంటుంది కావచ్చు అనుకున్నాం, కానీ ఇది ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు చూడాల్సిన సినిమా. చాలా 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 అంటే ఇది పీక్లోకి వెళ్ళిపోతుంది. ఆయనకు ఈ కెరీర్ చాలా బాగుంటుంది. మూవీ చూసావా? మూవీ చూసావా? ఎలా ఉంది మూవీ? ఎలా బాగుంది, చాలా బాగుంది. మీకు ఎలా నచ్చింది? నాకు చాలా నచ్చింది. సినిమా అయితే సూపర్ హిట్. బాలీవుడ్ వేస్ట్. ఎలా అంటే ఏ విధంగా ఉంది అంటే మొత్తం దేవుడి గురించి కూడా, లేకపోతే రామాయణం అంటే నీతి నిజాయితీలు నచ్చిందంటారు? హనుమాన్ సినిమా బాగుందండి. ఇలాంటి సినిమాలు ప్రోత్సహించితేనే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా భవిష్యత్తులో మంచిగా ఉండే అవకాశాలు ఉంటాయండి. ఎవరైనా ఎలాంటి సినిమాలను ప్రోత్సహించాలండి. మామూలు అవి కాకుండా ఇలాంటి వాటిని ఎక్కువ ప్రోత్సహించడం వల్ల సమాజంలో మార్పు వస్తుంది, మంచిగా ఉంటుందండి. థ్యాంక్స్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్. ఏం నచ్చింది నీకు? లాస్ట్ సినిమాలో హనుమాన్ వచ్చింది, ఏం చేశాడు? వచ్చి విలన్ని చంపేశాడు. చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. అంటే కొత్త హీరో కదా, ఎలా చేశాడు? చాలా మెచ్యూర్డ్ గా చేశాడండి. చాలా బాగా చేశాడు. గ్రాఫిక్స్ అంతా బాగుంది, చాలా ఉంది. మళ్ళీ జై శ్రీరామ్. చాలా బాగుంది. మన భారతదేశానికి కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా వచ్చింది. మన రాముల వారి మీద ఎంత శ్రద్ధలు చాలా చూపించి సినిమా చేసినందుకు చాలా బాగుంది. మన దైవభక్తి అందరిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి నుంచి సినిమాని మన దైవభక్తిని, మన హిందూ మతాన్ని ప్లస్ అందరూ హిందూ మతం కాదు ప్రతి మానవ ప్రతి అందరు చూడాలి సినిమా. చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు చూడాలి అందరు ఈ సినిమా మాత్రం. చాలా చాలా బాగుంది. జై శ్రీరామ్. ఎలా ఉంది సినిమా? సినిమా పిచ్చెక్కిచ్చింది. క్లైమాక్స్ లో హనుమాన్ ఎంట్రీ అది ఇంకా తిరుగుతుంది. ఎలా ఉంది మూవీ? ఎలా? ఈ కాలంలో హనుమంతుడి విలువలు తెలిసేటప్పుడు చేశారు మన ప్రశాంత్ వర్మ గారు. ఈ కాలం పిల్లలకి హనుమానుడి యొక్క విలువలు తెలిసేలా ఈ సినిమా ద్వారా చూపించారండి. రామలక్ష్మ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్. చాలా బాగుంది మేడం. చూడొచ్చా ఫ్యామిలీతో సంక్రాంతి మంచి ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మామిడి కూడా చాలా ఎక్సైటెడ్. మూవీ ఎలా? అబ్సల్యూట్లీ హనుమాన్ మ్యాడ్నెస్. మూవీ ఎలా? బానే మేడం మీరు చెప్పండి ఎలా ఉంది? మేడం సూపర్ ఉంది మూవీ. అంటే క్లైమాక్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే ఎక్సలెంట్ ఉంది. సూపర్. జై పవర్ స్టార్. చెప్పండి మూవీ ఎలా ఉంది? సూపర్. మేడం మీరు చూసారా? ఎలా ఉంది? బాగుందమ్మా, సూపర్. అసలు సూపర్ ఉంది. ఎలా ఉంది? ఎక్సలెంట్ ఉంది మేడం, చాలా బాగుంది. ఈ కాలంలో మేము 10th లో చదువుకున్నామన్న హనుమంతుల వారి గురించి. మాకు చరిత్రలో మాకు 10th లో ఒక పద్య భాగంలో హనుమంతుల వారి గురించి శ్రీరాముల గురించి ఉండేదన్నమాట. ఈనాటి కాలం పిల్లలకి విలువలు తెలియట్లేదు. మంచిగా విలువలు చేసే యొక్క సినిమాని ప్రశాంత్ వర్మ చూపించారు. మన సంక్రాంతికి పిల్లలందరితో చూడగల ఒక మంచి సినిమా.
రామలక్ష్మ జానకి జై బోలో హనుమానికి. హైలైట్ గా ఉంది. మూవీ చూసావా? బాగున్నాను. డాడీ నువ్వు చెప్పు. బాగుంది. ఎలా ఉంది మూవీ? బాగుంది. ఏం నచ్చింది నీకు దాంట్లో? హనుమాన్ మూవీ చూసావా? నువ్వు చూసావా? మూవీ చూసావా? చూసాను. ఎలా ఉంది? బాగుంది. నచ్చిందా నీకు? ఎలా ఉంది మేడం? సూపర్. పిల్లలందరూ చూడొచ్చండి. మూవీ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది సినిమా. సంక్రాంతి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నెక్స్ట్ 2025లో హనుమంతుడు రాబోతున్నాడు. నెక్స్ట్ పార్ట్ అయితే రాబోతుంది. హనుమంతుడు నిజంగా రాబోతున్నాడు. థ్యాంక్స్. చాలా బాగుంది. ఇప్పుడు అయోధ్య కడుతున్నారు కదా, అయోధ్యకున్న ఈ సినిమాకి మంచి మ్యాచ్ ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.